అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే మేము రాగి మురుకులు తయారు చేసినాము. టేస్టీ అండ్ క్రిస్పీ రాగి మురుకులు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసండి. అమ్మో తింటున్నారా ఇప్పుడే? బాగున్నాయా టేస్ట్? మేము తింటాము. అయితే ప్రాసెస్ చూసినండి, లాస్ట్ కి అయితే ఎలా ఉన్నాయి అనేది చెప్తాము. ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను, హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండికి బదులు పుట్నాల పిండి లేదంటే శనగపిండి కూడా తీసుకోవచ్చు. వాము ఒక హాఫ్ స్పూన్ నలిపి వేసుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువగానే తింటాం కాబట్టి అప్పుడప్పుడు తగ్గించి తింటాము, అప్పుడప్పుడు ఎక్కువగా తింటాము. సో అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు వేడి నూనె యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేస్తే పగులుతాయి అన్నమాట అప్పాలు. సో అందుకని కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. వేడి నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముద్ద కడితే ముద్ద రావాలన్నమాట. అలాంటప్పుడు మంచిగా వస్తాయి అన్నట్టు అప్పాలు మనకి. ఇలా స్మూత్గా కలుపుకున్నాను వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇంకా మురుకుల గొట్టంలో ఆ పిండిని యాడ్ చేసుకొని ఒక జల్లిగంట మీద ఇలాగైతే మురుకుల షేప్లో వేసి ఆయిల్లోకి డ్రాప్ చేస్తున్నాను. ఈ గంటని మళ్ళీ మురుకులు తీయడానికి యూజ్ చేయొద్దు. వేడి మీద మురుకులు అతుక్కుపోతాయి అన్నట్టు గంటకి. సో వేరే గంటతో మనము మళ్ళీ మురుకుల్ని తీసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మురుకుని వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని తీసుకోవడమే. ఈ రాగి పిండితో చేసే మురుకులు ఈ కలర్ అయితే చూడండి ఈ విధంగానే ఉంటాయి. భయపడొద్దు మాడిపోయినాయని. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. షైనీ నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాము. ఇది ఫస్ట్ టైం నేను చేసిన రాగి మురుకులు. సౌండ్ వినబడుతుందా? చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఎట్లున్నాయి రాపటి? సూపర్ ఫ్రెండ్స్ చూడండి. సూపర్ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరినాయి అనేది మాకు కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి. సౌండ్ వస్తుంది. అట్లానే గంట కొట్టడం మర్చిపోకండి. ఒకరి మీద చూసి మర్చిపోయారు. ఏంటి ఏం చూసి మర్చిపోయారు ఫ్రెండ్స్? ఎక్కుతేనే కనబడతావు, నువ్వు దిగుతే కనబడవు. చెప్పు. చూడండి వాళ్ళు ఎందుకు మర్చిపోతారా నీ షర్ట్ గురించి?